పప్ప ఎండలు మండిపోతున్నాయి. ఏ ఎండలో ఏంటో. ఏమో కాస్త మంచినీళ్ళు పెట్టరా. వంట అయిందా? ఏమండి, నేను వద్దంటున్నా కూడా మీరు ఆ ఫోన్ కొనిచ్చారు. ఐఫోన్ కొత్తది మీ అమ్మాయికి. అదేమో అసలు ఆ గదిలోనే ఉంటుంది, బయటికే రావట్లేదు. నా మాట అస్సలు వినటం లేదు, అస్సలు చదవట్లేదు. మీరే దాన్ని గట్టిగా మదలించాలి. అబ్బా పోర్లేవే, చిన్న పిల్ల, కొత్త ఫోను కొత్త మోజు అలాగే ఉంటుంది. తర్వాత అదే తెలుసుకుంటుందిలే. మీరు ప్రతిదానికి దాన్ని వెనకేసుకొస్తారు. ఏమన్నా అంటే మా అమ్మ పేరు పెట్టాను, నేనేమీ అనలేను అంటారు. అదేమో ఆ గదిలో కూర్చుని మేకప్ వేసుకుని ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ దానిలో అదే మాట్లాడుకుని పిచ్చిదాని అయిపోతుందేమో అని భయం వేస్తుంది నాకు. సర్లేవే, బుర్ర తినకు. ఏదో మా అమ్మ పేరు పెట్టా కాబట్టి గట్టిగా ఏం అనలేకపోతున్నాను. అదే మీ అమ్మ పేరు పెట్టుంటేనా తోట తీసుండేవాడిని. చెప్తాలే గట్టిగా. అంటే ఏంటండి నీ ఉద్దేశం? మీ అమ్మగారు పేరు పెట్టారని చెప్పి నేను మీ అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తున్నానా? అది వస్తాను చూడండి, మగరాయిలాగా బట్టలు అదీను. పొరపాటున అమ్మాయిలా పుట్టేసింది. మగాడైనా బాగుండేది, నాకు ఈ బాధ ఉండేది కాదు. ఇప్పుడైనా కాస్త మందలించండి. అది ఒట్టి మొండి కట్టలా తయారవుతోంది. నాన్నగారు, ఎవరి ఆంటీ? ఇందాక నుంచి మీకేదో సీరియస్గా చెప్పేస్తున్నట్టుంది. అదేనమ్మా, ఈ మధ్య మన అగ్రహారంలోకి ఒక పిచ్చావిడ వచ్చింది కదా, ఆవిడే ఈవిడ. ఈరోజు ఆవిడ పిచ్చికి నేను బలైపోయాను. అంతేలే, తండ్రి కూతురు ఒకటయ్యి నన్ను పిచ్చిదాన్ని చేసేశారు. ఏంటే నేను నీకు ఆంటీలా?